దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ ఎపిసోడ్‌లో శ్రేయ మోహన్‌కి, సాక్షికి కాఫీ అందిస్తుంటే ఆర్య అక్కడికొచ్చి శ్రేయని వెనుకగా చూస్తూ పని మనిషి అనుకుంటాడు కదా! ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. 'నా తనువున ప్రాణం నీకే' ఎపిసోడ్ నంబర్ 153. ఆర్య వాయిస్ విన్న శ్రేయ షేక్ అవుతూ, వామ్మో! ఆర్య సడన్‌గా వచ్చాడేంటి? పైగా నన్ను నిజంగానే పని మనిషి అనుకుంటున్నాడు అని అనుకొని వెనక్కి తిరిగి చూడకుండానే మనసులో కంగారు పడుతుంటుంది. మోహన్, సాక్షి ఆర్యని చూసి తనని పని మనిషి అనుకుంటున్న శ్రేయని కూడా చూస్తారు. ఆర్య మరొకసారి వాళ్ళిద్దరిని కోపంగా చూసి, నిన్నేనమ్మా, ఆర్య వచ్చాడని చెప్పి ఒకసారి శ్రేయని పిలువు అని అంటాడు. శ్రేయ కంగారుతో పిడికిలి బిగిస్తూ ఆర్యకి మొహం చూపించలేకపోతుంటుంది. మోహన్ చేతిలో ఉన్న కాఫీ కప్పు ముందున్న టీపాయ్ మీద పెట్టి లేచి, నీ స్నేహితుడు నిన్నే అడుగుతున్నాడు, మాట్లాడవేంటి అని అంటాడు శ్రేయని చూస్తూ. మోహన్ మాటలకి శ్రేయ గట్టిగా కళ్ళు మూసుకుంటే ఆర్య అర్థం కానట్టుగా వెనుకగా కనిపిస్తున్న శ్రేయని చూస్తుంటాడు. సాక్షి కూడా కాఫీ కప్పు పక్కకు పెట్టి పక్కన పడుకోబెట్టిన బాబుని ఎత్తుకొని మోహన్ పక్కన నిలబడుతుంది. ఇక తప్పదని శ్రేయకి అర్థమయ్యి చేతిలో ఉన్న ట్రేతో ఆర్య ముందుకు తిరుగుతుంది. శ్రేయాని అలా చూడగానే షాక్ కావడం ఆర్య వంతు అవుతుంది. కళ్ళు పెద్దవి చేసి తనని చూస్తూ నిర్ఘాంతపోతుంటాడు. శ్రేయ కంగారుగానే చేతిలో ఉన్న ట్రేని పక్కకు పెట్టి, ఇలా సడన్‌గా వచ్చావేంటి ఆర్య అని అడుగుతుంది. ఎప్పుడూ మోడ్రన్ డ్రెస్సులతో చూసిన శ్రేయని ఇప్పుడు అలా చూసి నిర్ఘాంతపోతూ, నేను చూసేది నిన్నేనా శ్రేయ అని అడుగుతాడు ఆర్య. శ్రేయ బాధపడుతూ తలదించుకుంటుంది. అసలు నువ్వేంటి? నీ అవతారం ఏంటి శ్రేయ? ఇలా తయారయ్యావేంటి అని అడుగుతాడు స్నేహితురాల్ని అలా చూసి తట్టుకోలేక. మోహన్ మాత్రం కాస్త కూడా తొణకకుండా నిలబడి చూస్తూ ఉంటాడు. మనం తర్వాత మాట్లాడుకుందాం ఆర్య. ముందు కూర్చో, కాఫీ తీసుకొస్తాను అంటుంది శ్రేయ. నాకు కాఫీ వద్దు, ఏం వద్దు అని మోహన్ వాళ్ళ వైపు కూడా కోపంగా చూస్తుంటాడు. శ్రేయ ఇలా తయారు కావడానికి నువ్వే కారణం కదా మోహన్ అని కోపంగా అడుగుతాడు. అవును అంటాడు మోహన్. తనని అలా పని మనిషిని చేయటానికి నీకు ఎలా మనసొప్పింది అంటూ ఇంకా కోప్పడతాడు. నేనేమి కావాలనో లేక నా ఇంటికి పని మనుషులు దొరకకనో తనని నా ఇంట్లో పని మనిషిగా చేయమనలేదు. అన్నిటికీ తనే ఒప్పుకొని వచ్చింది. దానికి నన్నేం చేయమంటావు అని అడుగుతాడు మోహన్. వాళ్ళ మాటలు గట్టిగా వినిపించేసరికి రామకృష్ణ, శకుంతల కూడా అక్కడికి చేరుకొని వచ్చిన ఆర్యాని ఆశ్చర్యంగా చూస్తుంటారు. మోహన్ మాటలకి ఆర్య కోపం తెచ్చుకుంటూ, ఏంటి శ్రేయ ఇదంతా? ఈ జీవితం నీకు అవసరమా అంటూ ఆ కోపాన్ని స్నేహితురాలి మీద చూపిస్తాడు. నా కొడుకు కోసం తప్పలేదు ఆర్య, ప్లీజ్ అర్థం చేసుకో అని అంటుంది కన్నీళ్ళు పెట్టుకుంటూ. షటప్ శ్రేయ, మతి లేనట్టుగా మాట్లాడుకు. నువ్విలా వీళ్ళింట్లో ఈ పని మనిషి అవతారంలో అస్సలు తట్టుకోలేకపోతున్నాను. ఒక్క క్షణం కూడా నువ్విక్కడ ఉండొద్దు. నాతో పాటు రా శ్రేయ అంటూ శ్రేయ చేయి పట్టుకొని లాక్కొని వెళ్ళబోతుండగా, ఆగు ఆర్య అంటూ శ్రేయ ఆర్య చేయిని విడిపించుకొని, బాబుని వదిలిపెట్టి నేను ఎక్కడికి రాను అంటుంది. ఈ మాటలే వద్దన్నాను. నీ మంచి కోరే స్నేహితుడిగా చెప్తున్నాను. నువ్వు నాతో పాటు అమెరికా రా శ్రేయ. నీకు తగ్గిన పార్ట్నర్‌ని చూసి నీ పెళ్లి చేయాలనుకుంటున్నాను. నిన్ను తీసుకువెళ్ళడానికి నేను వచ్చాను అంటాడు. ప్లీజ్ ఆర్య, నాకు బాబు తప్ప ఇక ఏ పార్ట్నర్, ఏ పెళ్లి వద్దు. దయచేసి నీ నిర్ణయాన్ని నా మీద రుద్దకు అని అంటుంది. నీకేం కర్మ శ్రేయ ఇలా బతకటానికి? అసలు నీకేం తక్కువని వీళ్ళింట్లో పని మనిషిగా చేయటానికి అని అడుగుతాడు. తక్కువ, ఎక్కువ అని కాదు ఆర్య. బాబు నాకు ప్రాణం అయ్యాడు. వాడి కోసం నేను ఏదైనా భరిస్తాను అని కన్నీళ్లతో మొండిగా చెప్తుంది. తను వినదని ఆర్యకి అర్థమై సాక్షి పక్కన ఉన్న మోహన్ దగ్గరికి వెళ్ళి మోహన్‌తో పాటు సాక్షిని కూడా ఉరిమి చూసి, నా స్నేహితురాల్ని బాధ పెట్టడం
న్యాయం కాదు మోహన్. తను బాబు అని అడుగుతుంది కదా! తన బాబుని తనకి ఇచ్చేయి. శ్రేయని మీకు దూరంగా తీసుకువెళ్తాను అంటాడు. తీసుకువెళ్తే నీ స్నేహితురాల్ని తీసుకువెళ్ళు. దానికి నేను ఎలాంటి అభ్యంతరం చెప్పను. కానీ నా బాబుని తనకు ఇవ్వమనడంలో అర్థం లేదు ఆర్య అని అంటాడు మోహన్ కాస్త కోపం చూపిస్తూ. బాబు లేకుండా తను రాను అంటుంది అంటాడు ఆర్య. బాబునివ్వటానికి నేనిష్టపడను అంటాడు మోహన్. చూడు మోహన్, బాబుని శ్రేయాకి ఇవ్వడానికి నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు. అంత డబ్బు పారేస్తాను అంటాడు ఆర్య. ఏదైనా డబ్బుతో కొనొచ్చేమో గాని బంధాలని డబ్బుతో కొనలేవు ఆర్య. ఈ తండ్రి ప్రేమని డబ్బుతో విలువ కట్టి నన్ను అవమానించకు అంటాడు మోహన్. అసలు మా మనవణ్ణి ఇవ్వమని అలా ఎలా అడుగుతున్నావు ఆర్య అని అంటాడు రామకృష్ణ గారు. అవును, ఆ పసివాడు మా ఇంటి వారసుడు. నీకు నీ స్నేహితురాల్ని చూసి అంత కష్టంగా ఉంటే నీ స్నేహితురాలికి ఏం నచ్చచెప్పుకుంటావో నచ్చచెప్పుకొని తీసుకుని వెళ్ళి గాని మా మనవడి గురించి మాట్లాడొద్దు ఆర్య అంటుంది శకుంతల కూడా. చూడు ఆర్య, మీ ఇద్దరి స్నేహం గురించి నాకు బాగా తెలుసు. నీ స్నేహితురాల్ని ఇలా చూసి నువ్వు తట్టుకోలేకపోతున్నావనేది నాకు పూర్తిగా అర్థమైంది. తనని తీసుకువెళ్తాను అంటే మాకెవ్వరికీ అభ్యంతరం లేదు అంటాడు మోహన్. తన తల్లి ప్రేమని అడ్డు పెట్టుకొని తన జీవితంతో నువ్వు బాగా ఆడుకుంటున్నావు మోహన్ అంటూ ఆర్య సీరియస్ అవుతాడు. మాటలు వద్దు ఆర్య. తను తప్పు చేసింది, వాటికి శిక్షలు అనుభవిస్తుంది. అయినా కూడా నీ స్నేహితురాలికి ఇసుమంత కూడా బుద్ధి రాలేదనేది నిజం. తను నా బాబు నుంచి దూరం అవ్వాలని, నా ఇంటి నుంచి వెళ్ళిపోవాలని నేను కూడా కోరుకుంటున్నాను. నీకు వీలైతే తనని మా ఇంటి నుంచి తీసుకువెళ్ళి మాకు మేలు చెయ్యి అంటాడు మోహన్ కోపంగా చూస్తూ. అవునార్య, మా కొడుకు జీవితం బాగుండాలని మేం కూడా కోరుకుంటున్నాం. మోహన్ని కొడుకుతోనే కాదు, భార్యతో కూడా చూడాలనుకుంటున్నాం. సాక్షి మోహన్ని ఇష్టపడుతుంది. బాబు కూడా తనకి బాగా దగ్గరవుతున్నాడు. వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నాము. శ్రేయ వెళ్ళిపోతే మా కుటుంబానికి చాలా మంచిది అని శకుంతల కూడా కావాలని అంటుంది. అది విని ఆర్య ఇంకా నిర్ఘాంతపోతూ బాబుని ఎత్తుకొని మోహన్ పక్కన ఉన్న సాక్షిని చురచురా చూస్తుంటాడు. శకుంతల గారి అభిప్రాయం విన్నాక శ్రేయ కూడా సాక్షిని ఇంకా కోపంగా చూస్తుంటుంది. సాక్షి ఆర్య వైపు చూస్తూ ఉన్న తన కళ్ళని గుండ్రంగా తిప్పుతూ బాబు వెన్ను మీద చేయి వేసి నిమురుతూ ఉంటుంది. తన చూపులకు కూడా ఆర్య కోపం తెచ్చుకొని, విన్నావు కదా శ్రేయ వాళ్ళ మాటలు, ఎందుకు ఇంకా నువ్వు ఇక్కడే పడి ఉండటం అని అడుగుతాడు ఆర్య. వాళ్ళు సాక్షిని కోడలే చేసుకుంటారో ఇంకా నెత్తి మీదనే పెట్టుకుంటారో నాకు అనవసరం ఆర్య. నాకు నా కొడుకు కావాలి. నా కొడుకుని వదిలి నేను ఎక్కడికి రాను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు అంటూ శ్రేయ కన్నీళ్లు పెట్టుకుంటూ ఆర్యకి చేతులు జోడించి సాక్షి దగ్గర నుంచి బాబుని గుంజుకున్నట్టుగా తీసుకొని అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. ఏడుస్తూ వెళ్తున్న స్నేహితురాలి వైపు బాధగా చూసి తను రాదని ఆర్యకి పూర్తిగా అర్థమై మోహన్ని పక్కనే ఉన్న సాక్షిని కూడా గుడ్లూరిమి చూసి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. కొద్దిసేపటికి ఆఫీసులో కళ్యాణ్కి ఎదురుగా కూర్చొని ఉన్న ఆర్య ఆ కోపానంతా కళ్యాణ్ మీద చూపిస్తూ, ఇదంతా నువ్వు చేబట్టే కళ్యాణ్, నీ కారణంగానే శ్రేయకి ఆ పరిస్థితి వచ్చింది అని తిడుతుంటే ఆర్య తిట్లు వినలేక కళ్యాణ్ చెవులు మూసుకుంటాడు. ముందు నీ చెవుల మీద నుండి ఆ చేతులు తీ, నేను తిట్టే తిట్లు నువ్వు వినాలి అంటాడు కోపంగా. కళ్యాణ్ చెవుల మీద నుండి చేతులు తీసి, ఈ మధ్య అందరికీ నన్ను ఆడిపోసుకోవడమే సరిపోతుందిరా. ఇక్కడ నేను తినే తిట్లు సరిపోవట్లేదని అమెరికా నుండి వచ్చి నన్ను తిట్టం అవసరమా ఆర్య అని అడుగుతాడు. మరి నువ్వు చేసే ఘనకార్యాలు కూడా అలాగే ఉంటాయి కదా. ఏం, నువ్వు గట్టిగా చెప్తే మోహన్ శ్రేయాని అంతగా ఎందుకు బాధ పెడతాడు అని అడుగుతాడు ఆర్య. నేను గట్టిగా చెప్పడం కాదురా. ఏ మైథిలి లైఫ్ కోసమైతే మోహన్ ఆ రోజు శ్రేయతో శారీరకంగా కలిశాడో ఆ మైథిలిని శ్రేయ విషయంలో పక్కకు పెట్టాడు. అలాంటప్పుడు మోహన్ నా మాట వింటాడని ఎలా అనుకుంటున్నావు అని అడుగుతాడు కళ్యాణ్.
ఇప్పుడు ఏమంటావురా? వాళ్ళింట్లో శ్రేయ పని మనిషిగా ఉండాల్సిందేనా? అని అడుగుతాడు ఆర్య బాధపడుతూ. శ్రేయ విషయంలో అసలు నీ నిర్ణయం ఏంటి? అని అడుగుతాడు కళ్యాణ్. శ్రేయకి మరో లైఫ్ చూడాలనేది నా ఉద్దేశం. శ్రేయ మరొక వ్యక్తిని పెళ్లి చేసుకొని తను సంతోషంగా ఉండడం కావాలి అంటాడు ఆర్య. ఆ మరొక వ్యక్తి స్థానంలో మోహన్ ఎందుకుండకూడదు? అడుగుతాడు కళ్యాణ్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అని అడుగుతాడు ఆర్య అర్థం కానట్టుగా చూస్తూ. చూడు ఆర్య, శ్రేయ తన కొడుక్కి ఎంతగా కనెక్ట్ అయి ఉంటుందో నీకు ఈ పాటికే తెలిసి ఉండాలి. శ్రేయ బాబుని వదిలి మరొక వ్యక్తితో సంతోషంగా ఉంటుంది అనేది కల అంటాడు కళ్యాణ్. అందుకే కదా నాకు ఈ బాధంతా. కొడుకును వదిలి తను రానంటుంది అంటాడు ఆర్య బాధపడుతూ. నువ్వు తనని ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా రాదు ఆర్య. శ్రేయకి మరో వ్యక్తితో లైఫ్ సెటిల్ అవ్వాలని నువ్వు అనుకుంటున్నావు గానీ, నేను మాత్రం శ్రేయకి మోహన్‌తోనే తన లైఫ్ సెటిల్ అయితే బాగుంటుందని అనుకుంటున్నాను అంటాడు కళ్యాణ్. మోహన్ తన్ని అంత చీఫ్‌గా చూస్తుంటే వాళ్ళిద్దరికీ ఎలా సెట్ అవుతుంది కళ్యాణ్? అని అడుగుతాడు ఆర్య చిరాకు పడుతూ. కాలమే దానికి సమాధానం చెప్పాలి. నీ స్నేహితురాల్ని అంటున్నానని నీకు కోపం రావచ్చు. కానీ శ్రేయ వాళ్ళింట్లో పని మనిషిగా చేస్తున్నా కూడా కొంచెం కూడా తనలో మార్పు రాలేదు. అదే బిహేవియర్, అదే యాటిట్యూడ్‌తో కనిపిస్తుంది. శ్రేయలో మార్పు వస్తుంటే మోహన్ శ్రేయని పని మనిషిగా ఎందుకు చూస్తాడు? అని అడుగుతాడు కళ్యాణ్. అంటే తనలో బుద్ధి రావడం కోసం తను పని మనిషిగా చేయడమే కరెక్ట్ అంటావా? అని అడుగుతాడు ఆర్య. అది కరెక్ట్ అని నేను అనడం లేదు. మోహన్ తన్ని అంతలా దిగజార్చినా తనలో మార్పు రాలేదంటే, ఇక ఎలా చేస్తే తనలో మార్పు వస్తుందో నువ్వు చెప్పు అని అడుగుతాడు కళ్యాణ్. ఆర్య దగ్గర సమాధానం లేక మౌనంగా ఉంటాడు. శ్రేయలో మార్పు తీసుకురావాలని ఇన్నాళ్ళు నువ్వు కూడా ఎంతో మంచితనంగా నచ్చచెప్పి ప్రయత్నం చేశావార్య. కానీ తనలో మార్పు తీసుకురాగలిగావా? అని అడుగుతాడు. తనసలు నా మాట వింటేనే కదా అని అంటాడు ఆర్య బాధపడుతూ. వినే రకం కాదని, తను మారే మనస్తత్వం కాదని నీకు కూడా తెలుసు. సో, శ్రేయకి బుద్ధి రావాలంటే దానికి మోహనే కరెక్ట్ అంటాడు కళ్యాణ్. అది కాదు కళ్యాణ్. ఎంత తనలో మార్పు రావాలని కోరుకున్నా మరి పని మనిషిగా చేయించుకోవడం కరెక్ట్ కాదు కదా అడుగుతాడు ఆర్య. పని మనిషిగా ఎవరికి చేస్తుంది? మోహన్ కుటుంబ సభ్యులకే గాని పరాయి వారికి కాదు కదా! ఆ ఇంటి వారసత్వాన్ని కడుపులో మోసిన శ్రేయ కూడా ఆ ఇంట్లో ఒక మెంబరే ఆర్య. మెడలో మోహన్ కట్టిన తాళి లేకపోవచ్చు గాని, ఎప్పుడైతే ఆ ఇంటి వారసత్వాన్ని తన కడుపులో మోసిందో, అప్పుడే తను ఆ ఇంటికి కూడా వారసురాలైనట్టు. అత్తారింటికి వెళ్ళిన ఏ అమ్మాయి కూడా ఇంటి బాధ్యతలను చూసుకోవాల్సిందే. అలాగే శ్రేయ తన ఇంటి బాధ్యతలను చూసుకుంటుందనుకో. కాకపోతే శ్రేయ చేసిన తప్పులకి అందరూ ఆడపిల్లల కంటే తను ఎక్కువ ఇబ్బంది పడుతుంది. అది నేను కూడా కాదని చెప్పను. కానీ శ్రేయ మారిపోయి మోహన్ మనసులో కాస్త స్థానం సంపాదించుకుంటే మోహన్ తనని కంటికి రెప్పలా చూసుకుంటాడు. స్నేహితురాలి కోసం తన లైఫ్‌ని త్యాగం చేయడానికి సిద్ధపడ్డ మోహన్ కట్టుకున్న భార్యకి అంతకంటే ఎక్కువ విలువ ఇస్తాడనే నమ్మకం నాకుంది అంటాడు కళ్యాణ్. కానీ కళ్యాణ్, అక్కడ వాళ్ళ నిర్ణయాలు వేరే ఉన్నాయి. లొడలొడ వాగే పిల్ల ఉంది చూసావా? అదే ఆ సాక్షి. వాళ్ళు సాక్షిని ఆ ఇంటి కోడలుగా చేసుకోవాలని చూస్తున్నారు అంటాడు ఆర్య. శ్రేయ బిహేవియర్‌లో మార్పు రాకుండా తను ఇంకా అలాగే ఉంటే చివరికి సాక్షినే ఇంటి కోడలుగా తెచ్చుకుంటారు. ఆల్రెడీ సాక్షి మనసులో మోహన్ ఉన్నాడనిపిస్తుంది. కానీ మోహన్ మనసు సాక్షి వైపుకి వెళ్ళకుండా ఉండాలి అంటే శ్రేయలో మార్పు వచ్చి తీరాలి. త్వరలో శ్రేయలో మార్పు వచ్చి శ్రేయ మీద మోహన్‌కి కోపం తగ్గి వాళ్ళిద్దరూ ఒకటి కావాలని ఆలోచించాలి గానీ, శ్రేయకి మరొక లైఫ్ గురించి ఆలోచించడం కరెక్ట్ కాదు. అయినా కూడా శ్రేయకి మరొక లైఫ్ అనే ఆలోచన నీకుంటే, నువ్వు తనని ఇంకా కష్టాల పాలు చేయటమే కానీ సంతోషపెట్టినట్టుగా ఉండదు. మోహన్‌కి, శ్రేయకి మధ్యన రక్తం పంచుకొని పుట్టిన బాబు ఉన్నాడు కాబట్టి, శ్రేయ జీవితం మోహన్‌తో కలిస్తేనే బాగుంటుంది తప్ప, ఇంకొక వ్యక్తి అనే ఆలోచనని రానివ్వకు. అలాగే
మోహన్, శ్రేయ మధ్యకి సాక్షి రాకుండా ఉండాలన్నా కూడా అది శ్రేయ చేతుల్లోనే ఉంది అంటాడు కళ్యాణ్. కళ్యాణ్ మాటలతో ఆర్య ఆలోచనలో పడతాడు. అప్పటి వరకు కాస్త ఆవేశంగా మాట్లాడిన కళ్యాణ్ కాస్త నెమ్మదించి, త్వరలో శ్రేయ లైఫ్ కూడా చక్కబడుతుంది ఆర్య. నువ్వు వర్రీ అవ్వకు. ఇంటి దగ్గర నా ఎనిమి మన కోసం ఎదురు చూస్తుంటుంది. పైగా నువ్వొచ్చిన విషయం తెలిసి అర్జున్ కూడా ఇంటికి చేరుకున్నాడంట. ఇంతకు ముందే కాల్ చేశాడు. బాగా ఆకలిగా ఉంది. ఇంటికి వెళ్ళి లంచ్ చేద్దాం పదా అని చెప్పి ఆర్యని తీసుకొని కళ్యాణ్ ఇంటికి వెళ్తాడు. మళ్ళీ నెక్స్ట్ అప్డేట్‌లో కలుద్దాం. కళ్యాణ్ మాటలతో ఆర్య ఆలోచనలో మార్పు వస్తుందా? నిజంగానే మోహన్, సాక్షి మధ్య ప్రేమ ఉందా? తెలియాలి అంటే ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్‌ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.